లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి మార్క్స్ వార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థలమైందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించుచు. ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చినాడు. ఆ మాటలు తరములన్నిట పనిచేసే మాటలు. ఇప్పుడు యేసు రక్తంతో విమోచింపబడిన మనము కూడా ఈ మాటలు చేపట్టి మనము దేవుని పనిలో ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన. ఏం చెప్తున్నాడు? మనం సువార్త ప్రకటించాలని చెప్తున్నాడు. మీరు ఏ స్థలం అందైనా ఈనాడు సువార్త ప్రకటిస్తున్నాం. ఈ సువార్త అనేది ఏంటంటే ప్రపంచం 2-3 రకాలు ఉంటుంది. ఎట్లా అంటే నాకు అనిపించిన రకాలు చెప్తున్నా. మొదట బహిరంగంగా అందరికి సువార్త చెప్పొచ్చు, ఇదొక రకం. రెండోది మన సాక్ష్యము అనేకులకు సువార్తగా ఉంటుంది. మూడోది దేవుని మందిరంలో వచ్చే ప్రజలను ఒక సరి అయిన మార్గంలో, అందరూ రక్షింపబడతారు, మందిరానికి వస్తారు. కానీ ఈనాడు ఎట్లుంది మందిరం? వచ్చిన ప్రతి ఒక్కరు కుళ్ళు కుతంత్రాలతో, పేరు కొరకు, ధనం కొరకు, లేకుంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి, ఇంకేదో కోరుకొని ఆశపడి వస్తున్నారు. వీళ్ళ నుంచి కూడా రక్షణ మార్గంలోనికి, అంటే సరి అయిన త్రోవలోనికి నడిపించడం సువార్త. ఈ 3 రకాల సువార్తలో ఇక్కడ ఏమంటున్నాడు? ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు అంటే. సరే, ఇక్కడ మొదట ప్రపంచంలో మనం బయటకు వెళ్తున్నాం, సువార్త ఆడ గొడవలు అవుతున్నాయి. కొన్ని స్థలాల్లో ఏమవుతుందంటే సువార్త చేసేటోళ్ళు మాకు పర్మిషన్ ఉంది, మేము గొడవ పెట్టుకుంటాం. గొడవ పెట్టుకొని పోలేదు మనం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వద్దంటారో అక్కడ పాదముల ధూళి దులిపివేసినామన్నాడు ప్రభు. కాబట్టి మనం పాదముల ధూళి దులిపాల్సిన పని లేదు, కానీ మనం అక్కడ వెనక తిరిగితే బాగుంటుంది. పోరాడడానికి లేదు. మన యేసుప్రభు అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాను, అయితే నా శిష్యులు పోరాడుతుండే అంటే చెప్తాడు. రక్త మాంసములు కాదు, పరలోకానికి కొట్లాడవలసిన పని లేదు అని యేసుప్రభు చెప్పినాడు. ఆ మాట మనం చాలాసార్లు సువార్త ప్రకటించడంలో మర్చిపోతాం. రెండోది మన సాక్ష్యం. మనం సాక్ష్యం లేకుండా ఎన్నో బోధలు చేస్తాం. నేను కూడా చాలాసార్లు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభు కృపను బట్టి మార్చుకోగలుగుతున్నాను. అయితే మనం సాక్ష్యం ఎట్లుండాలంటే, మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అనేటట్టు సాక్ష్యం కాపాడుకోవాలి. మన మాట, మన కూర్చుండుట, మన నిల్చుట, మన బట్టలు, మన హెయిర్ స్టైల్ అన్నీ కూడా ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. మనం ఎవరికి అభ్యంతరకరంగా ఉండొద్దు. అందుకే ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి 5:1 అంటాడు, మీరు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వేరేలకు ఈయన మంచి లేడు, ఈమె మంచి లేదు, ఈయనతో డిస్టర్బ్ అవుతుంది మందిరం అనే పరిస్థితిలో మన సాక్ష్యం ఉండొద్దు. మూడోది, మందిరంలో ఈనాడు ఏమైపోయిందంటే వాదనలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన అనే స్థితి ఎప్పుడో మర్చిపోయాడు. భక్సింగ్ గారి దినాల్లో ఎబ్రోన్ సావాసంలో ప్రార్థన చేద్దాం ఏ సమస్య రాని అని చెప్పిన ఆ దైవికమైన నాయకత్వము క్రమేణా తగ్గిపోతూ వచ్చింది. ఈనాడు ఏమైపోయిందంటే డిస్కషన్స్ వస్తున్నాయి. నా సలహా ఇది, నీ సలహా ఇది అని మాట్లాడి గొడవలు అల్లరి అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా నీవు నేను మనం సరి అయిన మార్గంలో దేవుని యొక్క క్రమంలో ఉన్నోళ్ళం అయితే మనం ఏం చేయాలంటే, ఆడ మనం మాట్లాడే మాట అర్థం కానప్పుడు గొడవ కావడానికి మనం కారణం కాకుండా మనం ఆడికి పక్కకు రావడం చాలా మంచిది. ఇది దైవికమైన క్రమం. యేసు ప్రభు అంటే మనం తప్పించుకొని పోతామా అని అంటే, యేసు ప్రభు ఎన్నిసార్లు తప్పించుకొని పోలేదు? వారి వశం పడలేదు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినాడు. సర్వసృష్టికర్త అయిన దేవునికి తప్పించుకోవడం ఏంది? ఎదిరించి వాదించవచ్చు కదా, వాదించలేదు. వాదనలకు అస్సలే పోవద్దు. వాదన వస్తుందంటే అడిగిని వెళ్ళి రావడం బైబిల్ క్రమం. ప్రేమైన వాళ్ళ ఈనాడు సంఘాల్లో ఉన్న పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ 3 రకాల సువార్తల్లో ఎట్లున్నాం? బహిరంగ సువార్తలో ఎట్లున్నాం? మన సాక్ష్యపూరితమైన సువార్తలు ఎట్లున్నాం? మన మందిరములో రక్షణ అందరికీ అవసరం కదా, అందరం రక్షింపబడిన వాళ్ళే రారు మందిరానికి. ఎవరైనా సరే వారికి సువార్త అవసరం. సువార్త క్రమంలో డిస్టర్బెన్స్ కాకుండా మనం ఉండాలి. డిస్టర్బెన్స్ అయ్యేటట్టు ఉంటే అడిగి వెళ్ళి రావడం మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. బైబిల్కి అది చెప్తుంది. యేసుప్రభు కూడా అట్నే చెప్పినాడు కదా, వెళ్ళిపోయినాడు కదా. ఉదయకాలం మనం ఎట్లున్నాం? మన ప్రవర్తన జాగ్రత్త చూసుకొని ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట గురించి చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం ఇచ్చిన లేఖన వాక్కులను మా జీవితంలో అనుసరించి నీ మహిమ కొరకు జీవించుటకు వర్ధిల్ల చేయమని, ఆత్మతో నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.